సంగారెడ్డి జిల్లా ముగడంపల్లి మండల కేంద్రంలో సెప్టెంబర్ 4వ తేదీ స్థానిక రైతు వేదిక కార్యాలయంలో నిర్వహించిన లబ్ధిదారులకు 200 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ జుబేర్ హైమద్, స్థానిక ఎంపీడీఓ డి మహేష్, ఆర్ఐ కె సిద్ధార్థరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి మారుతి, రెవెన్యూ బృందం వారు బి సత్యనారాయణ, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రేమ్ కుమార్ కుల్కర్ని, మాజీ సర్పంచ్ పి వెంకటరెడ్డి, మహమ్మద్ ఖాన్, ఏ కిష్టన్న, బి విష్ణు, ఫియాజుద్దీన్, కె కృష్ణయ్య స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మక్సూద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలు సంక్షేమం మా ప్రభుత్వ సంకల్పమని, అర్హులైన ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తుందని, రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేదల కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం, పేదల ఆకలి తీర్చడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో అది కీలకమని అన్నారు. అందులో భాగంగానే పెద్దలు చెప్పినట్టు ఏంటంటే రేషన్ కార్డ్స్ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇందులో మీరు కూడా జరుగుతుంది, మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ పొరపాటు జరిగిన మాకు లేదంటే ప్రతి దాంట్లో కూడా ఎక్కడ పొరపాటు జరిగింది, మాకు ఎందుకు అమౌంట్ పడలేదు, బేస్మెంట్ కట్టడానికి ఎందుకు పైసలు పడట్లేదు, లేదా బేస్మెంట్ ఫోటో చేయడానికి ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వెరీ ట్రాన్స్పరెన్సీ తోటి ఇక్కడ ఎవ్వరు కూడా వేరే పోయి బయట పోయి లోపల పోయి మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా అందరికి తెలిసినట్టుగా ఒక ఫోన్ నెంబర్ మీ దాంతో ఏదైతే మీరు రికార్డ్ చేసుకున్న ఫోన్ అంటే ప్రజాపాలన ఏదైతే ఉందో మీ ఫోన్ నెంబర్ తోటి మీరు ఆ లింక్లో పోయి కొడితే మీ ఇల్లు ఏ స్టేజ్లో ఉంది, ఆ ఇంటికి బిల్లు పడదా, ఒకవేళ బిల్లు పడకపోతే ఏ స్టేజ్లో పెట్టుకున్న విషయాన్ని ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది. అందరికి కూడా మన అట్టుపండు ఒక స్టేజ్లో పెట్టినట్టుగా వ్యవస్థ ఉంటుంది. ఎవరు తెలుసుకోకుండా సరే మీకు కూడా అందరికి కూడా మా ప్రజాప్రతినిధులకు కానీ సెక్రటరీలు కూడా ఆ లింక్ అకౌంట్ పెట్టడం జరిగింది. ఒక తెలియకుండా సరే వాళ్ళని అడిగితే ఆ లింక్ ఇస్తారు సెక్రటరీ కూడా. అందులో మీరే చూసుకోవచ్చు, సిక్స్టర్ లాగిన్ ఉంటుంది. అందులో మీ ఫోన్ నెంబర్ కొడితే మీ ఫోన్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఇందులో మీరు రేషన్ కార్డుల దాంట్లో చాలా వచ్చినాయి సార్. మాకు మీ ప్రోత్సాహం కానివ్వండి, మీ ఎంకరేజ్మెంట్ కానివ్వండి, మా మునపల్లి 170 ఇచ్చిన తక్కువ అనుకుంటా అందరికీ ఏంటి మండలంలో ఉన్న ఈరోజు వాళ్ళకి ఏంటి ఏమి రాదు. పేదలకు సహకరించే బాధ్యత మా పైన, మా ఆఫీసర్స్ పైన, మా కార్యకర్తల పైన కూడా ఉన్నది. ఈరోజు మరి ముఖ్యంగా మీరు కార్డు తీసుకుపోయి బియ్యం, అది కూడా 2 బియ్యం వస్తున్నాయి. ఈరోజు తెల్ల బియ్యం కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. పోయిన నెల మేము 3 నెలలు ఇచ్చినాం. ఇప్పుడు నెలకు మరి మనిషి చొప్పున 6 కేజీలు ఇస్తున్నాం. దాంతో పాటుగా సంచి వస్తుంది. సంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది సార్. నేను ఇవ్వాలి సార్, ఇలా సంచి వచ్చింది సార్, వచ్చింది అమెరికా వచ్చినా మరి ఒక పట్టిన వాళ్ళ చేయడంలో అడ్వర్టైజ్మెంట్ కార్డు వచ్చినాయి. దాంతో పాటు 6 కేజీలు సంచి ఇచ్చింది సార్. 6 కేజీలు బియ్యంతో పాటు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని ఆ ప్యాకెట్ మీద ఉన్నది. సరే ఇప్పుడు లేకపోతే రేపు తెలుస్తుంది, రేపు లేకపోతే రేపు ఇంటర్నెట్ రావడం అందరూ తెలిసిన విషయం ఉన్నది. ఏం లేదు, ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అంటే అట్లా తెలుస్తున్నారు. తెలియలేదు ఏం కాదు. కానీ మీరు కూడా ఆలోచించి డీలర్లకు మళ్ళొకసారి మేము విజ్ఞప్తి చేసేదేమో అంటే నేను నిర్లక్ష్యం పని కాదు. మీరు కూడా పార్టీ కార్యకర్తలు లాగా ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేము కాశీపోయాక నేను అనుకుంటా ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు ప్రేమ్ కుమార్ సార్తో పాటు ఆయన కూడా పార్టీకి ఒక లీడర్గా పనిచేసింది. వాళ్ళ కొడుకు ఇప్పుడు గారికి, మన ఎక్స్ మండల ప్రెసిడెంట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ గారికి, మన గ్రామ పెద్దల ప్రేమ్ కుమార్ గారికి, మన వెంకటరామరెడ్డి గారికి, మన ఎంపీఓ గారికి, ఆర్ఐ గారికి, లాభదారులకు అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ ఇప్పుడు మీరు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇందాక మన పార్టీ అధ్యక్షులు చెప్పినట్టు 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రేషన్ కార్డు రాలేదు. 10 సంవత్సరాల నుంచి అందరు ఎదురు చూస్తున్న అవన్నీ కోరికలన్నీ ఇప్పుడు గత 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచి అన్ని ఫుల్ఫిల్ కావడం జరుగుతున్నది. రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. రేషన్ కార్డు ఇది ఇంతకుముందు అంటే ఇప్పుడు ఒకసారి కార్డు ఇష్యూ అయిందంటే దాంట్లో మనం మార్పు చేయడానికి లేదని అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఆన్లైన్ సౌకర్యాలు ఉన్నాయి. ఎవరన్నా పేరు ఎక్కించుకోవాలంటే కూడా ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఎవరన్నా వేరే జగాలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరన్నా అర్థాలు ఉండి వాళ్ళు ఇంతకుముందు అప్లై చేయలేరు, ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈరోజు అయిపోయిందని కాదు, ఇది నిరంతరం ప్రక్రియ ఉంది కాబట్టి అది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్య ఇంపార్టెంట్ విషయం ఏమున్నదంటే ఇది సన్న బియ్యం స్టార్ట్ అయిన తర్వాత చాలా రేషన్ కార్డ్స్లో
చాలా డివిజన్స్ అవుతున్నాయి. ఇప్పుడు పటాన్చెరులో రేషన్ కార్డు ఉండే వాళ్ళ ఊర్లో కావాలంటున్నారు. అది ఒకటే రోజు మనం చేసి డిలీట్ చేసేసి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అది ఎప్పుడు కూడా ఎంత ఎమర్జెన్సీగా రేషన్ కార్డు విషయంలో ఇక్కడ కూడా జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు మీద చాలా ఫోకస్ చేసేసి ఇమీడియట్ గా అది కట్ చేసేసి వాళ్ళ కొత్తగా కార్డు ఇవ్వడం జరుగుతున్నది. చేంజ్ చేసి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు పటాన్చెరులో ఉన్న కార్డు వాళ్ళు మళ్ళీ ఎక్కడ మార్పు చేసుకోవాలంటే ఒకటే రోజు చేంజ్ చేసి ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా కొత్త కార్డులు కూడా వారం లోపల శాంక్షన్స్ అయిపోయి తొందరగా ఇమీడియట్ గానే ఇచ్చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ కోటా కూడా లాస్ట్ టైం నుంచి స్టార్ట్ అయ్యేసి ఇప్పుడు 3 నెలలకి బ్యాలెన్స్ ఉన్న కోటా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా రేషన్ కార్డు పంపిణీ విషయంలో అప్లై చేసి వాళ్ళ మన ఆఫీస్కి సంప్రదించుకోవచ్చు. ఇప్పుడు రేషన్ కార్డు పంపిణీలో ముఖ్యంగా ఉద్దేశాలు ఉన్నారంటే ఈ మొగడంపల్లి గ్రామంలో మనకు 170 కార్డ్స్ మీద రావడం జరిగింది. అదేవిధంగా యూనిట్ సైడ్ అయితే ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చిన యూనిట్స్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి చాలా మట్టికి ఇప్పుడు మన పార్టీ అభ్యర్థులు చెప్పినట్లు ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని కూడా బియ్యం